ఈరోజు ఏదైతే ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ఆదేశాల ప్రకారము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 15వ తారీఖు నంబర్షిప్ ఏదైతే లాంచ్ చేశారో దాని ప్రకారం మా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతారావు గారి ఆధ్వర్యంలో మరి మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షురాలుగా ఈరోజు మాది తెలంగాణలోనే ముందంజలో నంబర్షిప్లో ఉన్నాము. దాని విధంగా ఎవరైతే నంబర్షిప్ చేస్తారో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడే కార్యకర్తలు ఉన్నారో వారికి అవకాశం ఇచ్చి నంబర్షిప్ చేసే విధంగా నంబర్షిప్ ఆధారంగానే ఈరోజు వారికి పదవులు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవరిది కానీ ఎలాంటి ఇది లేకుండా నంబర్షిప్ కేవలం నంబర్షిప్ చేసిన వాళ్ళకే పదవులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే గతంలో నుంచి కూడా ఎప్పుడైతే ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా అయిందో అప్పటి నుంచి కూడా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో కానీ మేడ్చల్ డిస్టిక్లో ఉండి ఆమెకు ఎన్నంటుగా ఉండి ఆమె చేసే ప్రతి కార్యక్రమాలలో కూడా మేము ముందుంటున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భం మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు, కానీ కష్టపడ్డ వాళ్ళని మన అధిష్టానం గుర్తించుకొని వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. మరి మా అధ్యక్షురాలు కూడా సునీతారావు గారు ఎంతగానో కష్టపడ్డారు. ప్రతి విషయంలో కూడా మాకు తోడుగా ఉండి ప్రతి ధర్నాలో కానీ మాకు లోకల్ నాయకుల నుంచి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆమె మాకు తోడుగా ఉండి ప్రతి విషయంలో అండగా ఉన్నారు. మహిళలు ఈరోజు మహిళా కాంగ్రెస్లో మేము ఇంత ధైర్యంగా ఉన్నాము. తెలంగాణలో మహిళా కాంగ్రెస్ ముందుకెళ్ళిందంటే ఆ ఘనత సునీతారావు గారికే దక్కుతుంది. ఎందుకంటే ప్రతి మహిళలకు సపోర్ట్గా ఉండి ఈరోజు చేశారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, అధిష్టాన్ని మంచిగా కష్టపడ్డ వాళ్ళకి గుర్తించి అధిష్టానంలో ఒక మంచి స్థానం ఇవ్వాలి. ఆమె కూడా ప్రభుత్వం లేనప్పుడు ఎంతగానో కష్టపడ్డది కాబట్టి ఆమెను కూడా ఆమె కష్టాయితాన్ని గుర్తించి అధిష్టానం మంచి గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళలందరూ కూడా బయటకు వచ్చి కొట్లాడుతున్నారు అంటే కేవలం సునీతారావు గారు ఒక అడుగుజాడలో నడవడం బట్టే మాకు ఈరోజు ఈ ధైర్యం అన్నది. ఈరోజు మా జిల్లాలలో మేము మహిళలందరినీ ముందుకు నడుపుతున్నాం. కాబట్టి మేము ఎవరిని విమర్శించడం లేదు, మేము కష్టపడ్డాము. ఇప్పుడు ఒక కుటుంబంలో తల్లి ఉంటుంది, తండ్రి ఉంటుంది. ఆ కుటుంబంలో కష్టపడ్డప్పుడు తల్లిని తండ్రిని అడుగుతాం. అదేవిధంగా ఈరోజు మా పార్టీలో మా తల్లిదండ్రుల సమానం లాంటి పెద్దలని మా కష్టాన్ని గుర్తించి మేము ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పటి నుంచి కూడా మేమందరం కష్టపడ్డాం. కాబట్టి దాంట్లో మా అధ్యక్షురాల పాత్ర ఎంతో ఉంది, ప్రభుత్వంలో మా అధ్యక్షురాల పాత్ర ఎంతో ఉంది. కాబట్టి కష్టపడి ఆమెను గుర్తించి అదేవిధంగా జిల్లా అధ్యక్షురాల పాత్ర కూడా ఎంతో ఉంది. కాబట్టి గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ఇచ్చే కమిటీ కూడా అందరం కూడా మేము రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టీ గెలవడానికి పార్టీలో ఎంతగానో మేము ప్రాధాన్యత ఇస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి పెద్దలకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. పేరు బద్దినేని అనంతలక్ష్మి, తెలంగాణ స్టేట్ మహిళా కాంగ్రెస్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను ప్రస్తుతము. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా బానిస ప్రభుత్వంలో మహిళా కాంగ్రెసే కానివ్వండి లేదా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైనటువంటి మాట వాస్తవం. ఎన్ని ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పీసీసీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎంతైతే జోష్ వచ్చిందన్నమాట ఎంత నిజమో, మహిళా కాంగ్రెస్లో కూడా సునీతారావు గారు రాష్ట్ర అధ్యక్షురాలైనట్టు తర్వాత అంతే జోష్తోని ప్రతి ఒక్క మహిళ ఇంట్లో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క మహిళను కూడా ఈరోజు కదిలించి గాంధీ భవన్ వైపు తీసుకురాగలిగిందంటే అటువంటి డైనమిక్ లీడర్. మీరు ఎవరు ఎంత బురద జల్లినా ఎవరు ఏమి అనకపోయినా సునీతారావు గారు డైనమిక్ లీడరే. ఎందుకు డైనమిక్ లీడర్ అంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ 51% ఉన్నటువంటి మహిళలని ఈరోజు రాజకీయాలలో అన్ని రంగాలలో ఆర్థికంగా రాజకీయంగా ప్రతి ఒక్క రంగంలో ముందుండాలి, మహిళలు దేనికి తీసిపోరు అనే విధంగా ఈరోజు మహిళలను తీర్చిదిద్ది మరి రాజకీయంగా కూడా ఎదగాలి అనే ఒక ఆలోచనతోని ప్రతి ఒక్కరిని ముందుండి వెన్నుతట్టి లేపినటువంటి మాట వాస్తవం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి హైకమాండ్ పెద్దలందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సభ్యత్వం ఏదైతే ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ గత సెప్టెంబర్ 15th రోజున స్టార్ట్ చేసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 1,00,000 సభ్యత్వాలు చేసినటువంటి లీడర్గా మా అందరికీ కూడా చాలా డైనమిక్ లీడర్ అని మేము అందరం చెప్పుకుంటాము. ఎందుకంటే ఈరోజు 1,00,000 సభ్యత్వాలతో తెలంగాణ రాష్ట్రం ఆల్ ఇండియాలోనే మొదటి స్థానంలో ఉంది. తప్పకుండా మీరందరూ ఏదైతే మహిళలకు 51% మహిళలకి పెద్దపీట వేస్తామని చెప్తున్నారో అది ఆచరణ చేసి చూపించాలని ఈరోజు మేమందరం కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ఆ ఆలోచన
ఆ విధానం మాకుంది. ఎందుకంటే పార్టీలో మేము కష్టపడి పనిచేస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యి అనేక రకమైనటువంటి కేసులు పెట్టించుకొని ఈ రోజు కూడా నెలలో 4 వారాలు మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకుంది అంటే మరి సునీతారావు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ధర్నాలలోనూ అదేవిధంగా వారు ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రాం మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఈ రోజు గ్రామ స్థాయిలో కూడా బూత్ స్థాయిలో కూడా మహిళా కాంగ్రెస్ ఉందంటే దానికి కారణం సునీతారావు గారు. తప్పకుండా సునీతారావు గారిని గౌరవిస్తూ సునీతారావు గారికి తగినటువంటి స్థానాన్ని కల్పించవద్ద వరకు కూడా 33 జిల్లాలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదేవిధంగా మహిళలందరం 33 జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరం కూడా సునీతారావు గారి అక్కకి మరి తప్పకుండా ఆమెకి పదవి వచ్చేంత వరకు ఆమె పదవనే కాదు ఆమెకు సముచిత స్థానం మీరు ఏ స్థానం అన్నా కల్పించండి ఆమెకు పెద్దపీట వేయాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా మరో రకంగా కూడా బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి 119 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి లీడర్లందరికీ అదేవిధంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి డీసీసీ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా చేతులు జోడించి చెప్తున్నాము. ఇవి సునీతారావు గారు ఆదేశిస్తేనో లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు ఆదేశిస్తేనో వచ్చే పదవులు కాదు. మీరు ఇక్కడ అందరూ గమనించవలసింది ఆల్ ఇండియా మహిళా ప్రెసిడెంట్ అలకా లంబాజీ గారి ఆదేశాల మేరకు ఏదైతే సభ్యత్వ కార్యక్రమాలు నమోదు చేస్తున్నారో ఆ సభ్యత్వాలు చేసినటువంటి వారందరికీ ఆ సభ్యత్వాల ప్రకారమే ఢిల్లీ నుంచే డైరెక్ట్గా ఆర్డర్ ఫామ్స్ వస్తున్నాయి. దయచేసి మా సోదరులందరూ కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎవరు ఏ లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా సభ్యత్వం చేయించండి. మీరు అనుకున్న వ్యక్తికి పదవి రావాలి ఆమె కష్టపడుతుంది పార్టీలో అని మీకు అనిపిస్తే మీరు ముందుండి సభ్యత్వాలు చేయించండి. అదేవిధంగా మా దృష్టికి ఇంకా కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఈరోజు మేడ్చల్ కాన్స్టిట్యున్సీలోనే మేము చెప్తాం రాష్ట్రంలోనే జిల్లాలో మొదటి స్థానంలో మేము మేడ్చల్ జిల్లా ఈరోజు సభ్యత్వాలు నమోదు చేసినటువంటి పరిస్థితి మా మేడ్చల్ జిల్లా. అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో లక్ష్మి గారు అధ్యక్షురాలు అయినటువంటి తర్వాత మా మేడ్చల్ జిల్లాలో ఏ విధంగా మహిళలు బయటకు వస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ అడుగడుగున తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మమ్మల్ని తొక్కకండి. మేము ఎదగాలి అనుకుంటున్నాం మమ్మల్ని ఎదగనివ్వండి. దయచేసి మాకున్నటువంటి స్వేచ్ఛను మాకు ఇవ్వండి. మరి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సభ్యత్వాలు చేయడానికి వెళ్తే సభ్యత్వం చేయాల్సిన అవసరం లేదు ఇదంతా ట్రాష్ అని చెప్పేసి అనేకమైనటువంటి గొడవలు కూడా మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో సృష్టిస్తున్నారు. దయచేసి వాళ్ళందరికీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇప్పటిదాకా రిక్వెస్ట్ చేశాం కానీ ఇప్పుడు రిక్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు అంటే మగవాళ్ళకి ధీటుగా మహిళా కాంగ్రెస్ ఈరోజు పనిచేస్తుంది. మీరు ఏ ధర్నా పిలుపునిచ్చినా అదేవిధంగా పీసీసీ కానివ్వండి అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎక్కడి నుంచి ఏ పిలుపునిచ్చినప్పటికీ కూడా మీకు ఏదైతే దేశానికి వెన్నెముక గ్రామాలని ఎట్లంటారో మెయిన్ కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ వెన్నుపూస అని సందర్భంగా తెలియజేదలుచుకున్నా. తప్పకుండా మహిళలను గౌరవించండి. మహిళలకు తగిన విధిని కల్పించండి. మరి అదేవిధంగా మీరు అనుకుంటున్నట్టుగా సునీతారావు గారికే పదవి రావాలి అంటే ఇంతమందిని తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు సునీతారావు గారికి. దయచేసి మీరందరూ కూడా గమనించి మరి తప్పకుండా సునీతారావు గారికి కనుక ఆమె తగినటువంటి స్థానాన్ని కల్పించి గౌరవాన్ని కల్పించినట్టయితే మా అందరికి కూడా గౌరవం కల్పించామని మేమందరం కూడా భావిస్తాం. దయచేసి పీసీసీ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మా మల్కాజ్గిరి మాజీ మా అన్న ఎంపీ అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత సీఎం గారు మరి రేవంత్ రెడ్డి అన్న గారికి కూడా చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నామన్నా మహిళలని అణచివేయకండి. మహిళలను గుర్తించండి. మహిళలకి తగినటువంటి ప్రాధాన్యతను ఇవ్వాలని మీ అందరికీ చేతులు జోడించి తెలియజేసుకుంటూ మరి ఈ విధంగా మహిళా కాంగ్రెస్లో ఈరోజు ఎన్ని సభ్యత్వాలు 1,00,000 సభ్యత్వాల్లో దిశగా ముందుకు పోతుందంటే ఎవరు సహకరించకపోయినా మా దృష్టికి వచ్చిన సమస్య మరి మా అధ్యక్షురాలు పర్మిషన్ ఇస్తే ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఈరోజు కంటోన్మెంట్లో చాలామంది కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దయచేసి మా శ్రీ గణేష్ అన్న గారికి కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. మా శ్రీ గణేష్ అన్న గారు కూడా సహకరించాలి. అక్కడ ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ని సభ్యత్వం చేయనియాలి. అదేవిధంగా వారికి తగ్గటువంటి ఫలితాన్ని వారు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా